పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కుల ప్రస్తావన చేయకుండానే రాజకీయాల ఆ లక్ష్యం నెరవేరుతుందా నాయక? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో అలా కుదురుతుందా? రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి నేత దాదాపు లేకపోవచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి నేత రాజకీయాలకు సరిపడకపోవచ్చు. ఎందుకంటే ఆయన కులాల మతాలకు సంబంధించిన ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారు. అయితే ముందుగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ కులాల ప్రస్తావన లేకుండా, మతాన ప్రస్తావన లేకుండా రాజకీయాలు కుదరవు అనేది నిర్విధాంశం. ఎందుకంటే ఇక్కడ ప్రతి అంశానికి కులాలనేది ముడిపడి ఉన్న ప్రధాన అంశంగా మారిపోయింది. ఇది ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల నాటి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు అనేవి నడుస్తూనే ఉన్నాయి, ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయని చెప్పుకుంటారు. అటు విభజిత ఆంధ్రప్రదేశ్తో పాటు ముందు ఉన్న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో కూడా కులాల ప్రస్తావన ఎక్కువగానే ఉండేది. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు నెరపడం అనేది ఇప్పట్లో సాధ్యం కాని అంశం. అయితే అందరూ అప్డేట్ అయ్యారు కదా అని చెప్పి ఇప్పటికిప్పుడు కులాలకు అతీతంగా రాజకీయాలు చేద్దామంటే మాత్రం ఏపీలో కుదురుతుందా అంటే అది కొంచెం సందేహమే. ముఖ్యంగా దాదాపు మరో 10 ఏళ్ల పాటు అలాంటి రాజకీయాలు నడపొచ్చు అనేది చాలామంది రాజకీయ సీనియర్ల వాదన. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో నెరవేరుతుందా అన్నది ఇప్పుడు సందేహంగా ఉంది. కులాల ప్రస్తావన చేయకుండానే రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ఆచరణలో సాధ్యమేనా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే కులాలతో ముడిపడి ఉన్న రాజకీయం. గత కొన్ని దశాబ్దాలుగా కులాల మధ్యనే రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుల జాడ్యాన్ని కుకటివేలతో పీకివేయాలని ప్రయత్నించడం సాహసోపేతమైన చర్యగానే చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ అయినా కులం పునాదుల మీద నడవలసిందే. కొన్నేళ్లుగా అన్ని పార్టీలు అదే కోవలో నడుస్తున్నాయి. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ తాను కులం ప్రస్తావన లేకుండానే రాజకీయాలు చేస్తానని చెప్పడం ఒకంత ఆశ్చర్యకరమే. కులాల పేరు చెప్పి తాను ఓట్లు అడగనని కూడా పవన్ కళ్యాణ్ అనడం వచ్చే ఎన్నికల ప్రచారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే గత ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ కులం ప్రస్తావన తెస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అండా పవన్ కళ్యాణ్కు అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారన్నది జన సైనికుల్లో చర్చ మొదలైంది. కులాలకు మతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి నేరుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 27% ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తెలివైన ఏ రాజకీయ నాయకుడు దూరం చేసుకోరు. పవన్ కళ్యాణ్ కూడా అదే విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల సమయానికి తనను వదిలి వెళ్లారన్న ధీమాలో ఆయన ఉన్నారు. కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లతోనే ఎవరు గెలవరన్న పవన్ కళ్యాణ్ మాటల్లో నిజం లేకపోలేదు. అందుకే ముందుగా మిగిలిన సామాజిక వర్గ ఓటర్లను దగ్గర తీసుకోవడం ప్రథమ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నట్లు కనపడుతుంది. చివరకు కాపులు తనను వీడిపోరన్న నమ్మకమే పవన్ నోట ఆ మాట పలికిస్తుందంటున్నారు. మరి ఎన్నికల నాటికి పవన్ మాట తీరు ఎలా మారుతుందనేది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.